హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ విజయ్. ప్రస్తుతానికి అయితే నేను హైదరాబాద్లో ఉన్నాను. ఏంటి మరి సంగతిలో? హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు కన్నా బోయినా ఫ్రమ్ హైదరాబాద్. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 days అవుతుంది వీడియోస్ రాక. దానికి రీజన్ ఏంటి అంటే మా ఇంటి పనులు జరుగుతున్నాయి కదా. ఈ మధ్యలో నేను కూడా కొంచెం నా కాంట్రిబ్యూషన్ ఇస్తున్నా. సో అట్లా కొంచెం పనులలో బిజీ అయిపోయి వీడియోస్ రాలేదు. చాలా ప్లాన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా అసలు గ్యాప్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు మనం హైదరాబాద్ వదిలిపెట్టి కొంచెం బయటకు వెళ్ళి మళ్ళీ వస్తాం. ఒక చిన్న అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లాన్డ్ చిన్న ట్రిప్. ఒక ప్లేస్కి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం ఏందనేది మీకే తెలుస్తుంది. ఈ ట్రిప్లో కొంచెం మంచి డ్రోన్ షాట్లు కూడా వస్తాయి, ఎందుకంటే మంచి మంచి సీనరీస్ ఉంటాయి. అండ్ నా డ్రోన్ కూడా తీసుకెళ్తున్నా. అండ్ అది టైం కూడా అవుతుంది. సర్ప్రైజ్ అంతే, మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు, ఎక్కడికి వెళ్తాం మాకే తెలియదు. కానీ మొత్తానికి అయితే ఒక దగ్గర చేరుకుంటాం. అంటే చాలా రోజుల తర్వాత మన పులి బ్రోని కలవడం జరిగింది. అనుకోకుండా ఒక సడన్ సర్ప్రైజ్ విజిట్. అది ఎవరికనేది ఏందనేది మీకే తెలుస్తుంది. తర్వాత వెళ్ళిపోవటమే, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవటమే. తీసుకెళ్ళిపోదాం. చలో, మన కార్ అయితే రెడీగా ఉంది అనుక కనిపిస్తుంది కదా. కార్లో ఇంకిద్దరు ఉన్నారు. కార్లో ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళ కూడా చూపిద్దాం పదండి. చలో పండు చెప్పేమన్నా. అసలు నేనైతే చాలా ఎక్సైటెడ్ తెలుసా. పండుని వెళ్ళటం వేరు, పండు మామూలుగా ఉంటుంది పండుతో. సో ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఉన్నాడుగా, వెనక తిరిగితే మళ్ళీ మనకు కష్టము. తర్వాత ఎక్కడన్నా చూపిస్తాము. మీ అందరికి కొంచెం కాంటెక్స్ట్ ఇస్తా. ఏంది అని అంటే ఎక్స్ప్లోర్ విత్ విజయ్ బ్రాకెట్లో పులి మా ఇంటికి వచ్చిండు. మేము ఇక్కడ నుంచి దాదాపు ఒక 8-9 hours జర్నీ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం ఏందనేది అక్కడికి రీచ్ అయినాక తెలుస్తుంది. ఒక సర్ప్రైజ్ విజిట్ అది. ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నాము, ఇప్పుడే స్టార్ట్ అయినాము. సో పడుకుంటాం ఇక, అంతేగా, అంతే, ఇంకేం లేదు, పడుకుంటాం. అండర్ పాస్ ఆఫ్టర్ 800 కిలోమీటర్ల తర్వాత 500 నైట్ మేము ముగ్గురం పడుకొని ఉన్నాము. మనోడు జెట్ స్పీడ్ వచ్చేసిండు. ఇప్పుడే లేచినాం. ఇప్పుడే మార్నింగ్. గుడ్ మార్నింగ్ పండు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెళ్దామా? వెళ్దాం పండి. చలో. ఆహా, వెదర్ బాగుంది బ్రో. ఎట్లానే ఉంటుంది కర్ణాటక, మినిమం ఉంటుంది. పోదామా మరి అట్లా అట్లా ఒక 10-15 రోజులు ఉన్నాం. 15 అంటే 20-30 రోజులు ఉందా. వెదర్ బాగుంటుంది ఉందేడ. ఏమప్పా తెల్లారలేదు ఇంకా కదా. మన ఆల్ ఇండియా 100 days ట్రిప్ లా ఊటీ వీడియోలా ముసుగు మనిషి ఇన్నే, ఆ ముసుగు మనిషి రాయలసీమ తోపుగాడు. ఆ రోజు చూపిద్దాం అనుకున్నాము, చూపట్లేదు. సో అరుణ్ మన వీడియోలో రాలే ఇంతవరకు. పులి వీడియోలలో వచ్చినాడు బ్రో. మంజు బ్రో వచ్చినావు కదా. ఇంకొక బ్రో పన్నాడు. అంటే అందరు జాబ్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, బిజీ. బ్రో ముఖం చూపెట్టు. మనం ఆంధ్రాలో లేము, కర్ణాటక బాగేపల్లిలో ఉన్నాం. ఇంకా మొగాలి ఇట్లా ఏం గడగలేదు. నైట్ నుంచి నాన్ స్టాప్. చాలా వర్క్ చేసి అనుకున్నాను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. అంటే ఇదంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చులే, ఇది అన్ఎక్స్పెక్టెడ్. వేరే లెవెల్, నువ్వు వచ్చింది వేరే లెవెల్. అది నువ్వు వేరే లెవెల్. ఏదో అట్లా చూడాలని ఫోన్ లో వేరే లెవెల్. ఇంకా ఈ గుడ్లు ఎత్తే మంచిగా స్నానం చేసుకొని వచ్చినాక కొడదాం. అంతేనా? ఇప్పుడు కొడితే మళ్ళీ స్నానం చేసుకోవడం. లెగాల. ఎందుకు వచ్చినామంటే సాగర్ అన్న బర్త్డే, నిన్న బర్త్డే కాబట్టి ఇలా విష్ చేయడానికి వచ్చినాం.
అంతేగా. అంతే కదా. సో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటారు, తెలియకపోయి ఉంటే చెప్తున్నా. అనంతపూర్లో ఎవరున్నారా నీకంటే సాగర్ అన్న ఉన్నాడని చెప్తా. మేము అనుకున్నాం ఇక్కడ నుంచి 2-3 ప్లాన్లు అనుకున్నాం, బట్ కొన్ని వేరే పనులు ఉండడం వల్ల పోస్ట్ పోన్ చేసినాము. దగ్గరలో కలుద్దాం, గట్టిగా ఉంటుంది నెక్స్ట్ ట్రిప్. సో ఇప్పుడు మనం టెక్నికల్ గా కర్ణాటకలో ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి. అనంతపూర్. చలో అనంతపూర్. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మరి అడవుడే ఏం చేపిస్తున్నావు పెట్రోల్ బంక్ లో? మాకు పెట్రోల్ బంక్ లో డీజిల్ కొట్టేసిన, పెట్రోల్ కొట్టి ఇట్లా మాకు గెలవకుంటే ఏమో చేస్తుండు. నేనేం చేస్తా, నేనేం చేయను. ఎన్ని రోజులు అయింది పెట్రోల్ కొట్టి డీజిల్ కొట్టి ఇట్లా మనం వెళ్ళి. ఇది 8వ ఫ్యూయల్ స్టాప్, ఇది 10వ ఫ్యూయల్ అట్లా ఎన్ని, ఇది 30వ స్టాప్, ఇది 40వ స్టాప్. ఎన్ని రాసుకున్న వాళ్ళ లెక్కలు అని అయ్యని ఇయ్యని అన్నీ అయిపోయినాయి. ఆ రోజులు అయిపోయినాయి, మళ్ళీ రావు. ఫుల్ ట్యాంక్ 2400, 2300. ఇప్పుడు ఎంత? ఇప్పుడు 3500, 3600. అదే ఫుల్ ట్యాంక్. బాగా రేట్లు పెరిగిపోయినాయి ఇక. ఏమది? అది పేరుతో పని లేదు. నేను ఆటోలో కూర్చున్నాం, వచ్చినప్పుడు నేను ఏదో భాషలో మాట్లాడు కెమెరా పట్టుకుని ఉంటావు కదా అని అంటే రష్యా నుండి వచ్చిండు, అది అన్ని తెలుగులో తిడతా ఉంటా. కర్ణాటక నుంచి ఆంధ్రాలోకి వచ్చినాము. పుట్టపర్తి కదిరి రోడ్లో ఉన్నాము, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక హోటల్ ఉంది. బ్రో నైట్ అంతా డ్రైవ్ చేసినాడు కాబట్టి ఎగ్ దోశ చెప్పినాడు. అది ఇప్పట్లో రాదు, అందుకే ఏదో ఒకటి కానీ చేద్దాం. ఇడ్లీ వడ. తాత ఎగ్ ఆమ్లెట్ వేసి ఎగ్ దోశ వేస్తున్నాడు. చెప్తున్నా, ఫోటో తీస్తున్నా. ఇగో వీళ్ళంతా మన బ్యాచే. ఏమన్నా అనండి. ఇక్కడ కొంతమంది తింటున్నారు, అండ్ అక్కడ ఇంకొకటి ఉంది, అక్కడ కొంతమంది తింటున్నారు. చేలు కడుక్కుంటున్నారా? కొన్ని వాటర్ అల్లేడి ఎగ్ దోశ. ఓకే. ప్రస్తుతం మనం ఇప్పుడు అనంతపురంలో ఉన్న కియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ దగ్గర ఉన్నాం. వెనక కనిపిస్తుంది కదా. సో చాలాసార్లు ఈ రోడ్ పై నుంచి వెళ్ళాము, బట్ నైట్లో వెళ్ళుండే. ఇవాళ ఇక్కడ ఆగి ఎస్పెషల్లీ మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చినాను. చాలా పెద్ద ప్లాంట్. ఏదైనా ఒక రోజు కుదిరితే లోపలికి వెళ్ళి ఒక డెడికేటెడ్ బ్లాగ్ చేయాలని ఉంది. చూద్దాం ఎప్పుడన్నా అవుతుందేమో. సో ఇప్పుడైతే బయట నుంచి చూపిస్తా, చూడండి ఒకసారి. చూసిరు కదా ఎట్లున్నాయి డ్రోన్ షాట్లు చాలా రోజుల తర్వాత. ఎట్లా వచ్చినాయి బ్రో? సూపర్ వచ్చింది, అదిరిపోయింది. ఏంది ఇది? ఏరా బాగుంది. రాజశేఖర్ రెడ్డి సోమాది 2000 ఎకరాలు జీప్ ఆపినారే ఐఐటి పక్కన మొత్తం అది చూసారని ఇంత దూరం పిలుచుకోవచ్చు. ఓకే. ఏంటబ్బా బజ్జీ తింటావా? ఏంది బ్రో ఇది? ఏంది ఇది? మనకు తెలియదు, వీళ్ళకే తెలుసు. చెప్పాలి. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. ఐ డోంట్ నో. యూ డోంట్ నో. రాయచోటి రోడ్లోకి ఒక ఎంత 2 కిలోమీటర్లు వచ్చినామా? 10 కిలోమీటర్లు వచ్చినాము. ఇందాక పోలీస్ చెకింగ్ కూడా జరిగింది. వెనక ఒక గుడి ఉంది. ఏమేరన్నా ఇది? పాపనాశనం. పాప కాదు, నువ్వు గుర్తుపెట్టుకో. చాలా బాగుంది అసలు. పాపాగ్ని నది. ఫస్ట్ టైం వింటున్నా దీన్ని. వా ప్యూర్ ఉన్నాయి. కెమెరా పోయొద్దు, కింద దుంకనా. ఏరు బారుతుంది మంచిగా. చాలా మంది వచ్చి స్నానాలు చేస్తున్నారు. ఇక్కడే టెంపుల్ ఉంది. టెంపుల్ మాత్రం క్లోజ్ ఉంది ఇప్పుడు.
చాలా మోకాల వరకు నీళ్ళు వస్తున్నాయి ఒక్కొక్క చోట. ఇది సీన్ బాగుంది కదా. లొకేషన్ గండికోట ఇదే, ఇంకా ఇదే ఇక్కడనా గండికోట ఇక్కడే ఇది అంటున్నా. ఆంజనేయ స్వామి టెంపుల్ గండి గండి ఆంజనేయ స్వామి టెంపుల్ బాగుంది. లొకేషన్ అవి చూడు అసలు వెనక్కి తిరిగి ఒకసారి. అక్కడ వెళ్తున్నారు కదా వాళ్ళిద్దరు, అక్కడ ఇంకొక టెంపుల్ ఉందంట, అటు సైడ్ పోతున్నారు. అన్నా దాంట్లో దుంకన్నా స్టైలిష్గా బోర్లు కూడా ఉన్నాయి ఇంట్లో. ఈ వీడియోకి ఇంతే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాయి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. మై నెక్స్ట్ వన్. బాయ్.